ఎవరో ఇక్కడ బానిసని విక్రయించుకుని అరిచినది? బ్రహ్మణోత్తమ, ఇచ్చటనే మందభాగ్యుండనైన నేనే బానిసను విక్రయించుతున్నాడని. అట్లయినా నీవెవన్నవు, నీ పేరేమిటో ముందు చెప్పుమయ్యా. నేనెవండనైనా మీకేమయ్యా? ఏమోయి పేరు చెప్పుడు హే సందేహించుచున్నావు. మరి ఈ కాంతను ఎక్కడైనా దొంగిలించితవా ఏమయ్యా? అదృష్టముగా నిరుపేదవాణ్ణి కప్పినను. నీ అదృష్టము చేతనే ఈ కాంతి నీకు లభించినదంటారు. అవును మహాత్మా. భోయవానికి రామచిలుకల. అవునయ్యా. అట్లయినా మరి నీ పేరు చెప్పరాదు? అయ్యా, నేను హరిశ్చంద్రుడను. ఈ అమ్మ నా భార్య చంద్రమతయ్యా, చంద్రమతి. ఏమిటి ఆ విశ్వామిత్రునికి రుణపడితే అర్థం నీవేనటయ్యా? అవును మహాత్మా. అట్లయినా ఆ తపోధనుడికి నీ బెట్లు రుణపడితివి. నా రాజ్య సర్వస్వము వామునికి ధారపోయినప్పుడు అతనికి యజ్ఞార్థమై ఇచ్చేదనన్న ధనము ముందుగా నిరూపింపకపోవటం వలన ఇందుకు పత్రములు గాని సాక్ష్యములు గాని ఏమైనా ఉన్నాయా? అయ్యా, సత్యశీలమే పత్రములు, మా ఉభయుల చిత్తములే సాక్ష్యములు. కూడా పత్రములు సాక్ష్యములు అప్పు కోసం నిక్షేపంలో నిల్లాలని నమ్ముకుంటున్నావా? ఉండు, నాకు మంచి ఉపాయం తోచినది. నన్ను ఆ విశ్వామిత్రుని వద్దకు తీసుకుని పో. ఈ అప్పు నీకు ఈదలసినది కాదు అని ఏమయ్యా హరిశ్చంద్ర, నీకిప్పుడు సహాయ సంపత్తి కూడా లభించినది. ఇక రావయ్యా. అయ్యలారా, మీరిరువురుడు మహాబ్రాహ్మణులు. కోరకుండమయ్యా, మీ సహాయము నాకు అక్కరలేదు. నా సత్యమే నన్ను రక్షింపవలేదు. కానీ ఎటులనైనా ధనంబు వచ్చిన రానే నాకను కష్టములు తెచ్చనే. చెరుకు పానకము నోటపోయొచ్చుండా అది విషమానికి ఎక్కడ వరకు ఏమో చెప్పేదాము. సరే, ఇది వాదం ఎందుకు? నీ భార్య నా మీద ఎంతగా ధర చెప్పి నక్షత్రేశ్వర,
ఆ మహాత్మునికి ధర చెప్పుమయ్యా. అటునే చెప్పేదనయ్యా. అమ్మా చంద్రమతి, నన్ను క్షమింపుడు తల్లి, క్షమింపుడు. ఈ కాశీపురమునందు నిన్ను ఒక్క బానిసగా విక్రయించుటకు నేను సాహసించుచున్నందులకు నన్ను క్షమింపుడమ్మా, క్షమింపుడు. శాస్త్రి గారు, మదీ నామధేయం నక్షత్రేశ్వరుడు. మరి తమరి నామధేయం తెలపండి. కాలకమసుక శాస్త్రి. కాస్త ధర చూసి చెప్పండి. అప్పుడు నేను చెప్పేది సావధానంగా వినండి. ఏమిటయ్యా ఇప్పుడు నువ్వు కూర్చున్నదంతయు ధరయే? అవునయ్యా, సందేహమేమి? ఓహో, ఇదే మాకు సౌకర్యంగా లేదు కానీ మాకు వద్దులే. శాస్త్రి గారు రండి. ఏమంటే ఇది ఏమి చౌక బేరము కాదా? కాదు. మీకు గిట్టుబాటు కాలేదు? అసలు గిట్టుబాటు. ఏమి మరి మీ పంచాంగము కట్టవచ్చు అనుకుంటున్నా? ఏమి నోటికి వచ్చిన పేలుతున్నావు? మా అయ్యవారి పద్ధతులను చూసి మమ్మల్ని ధనహీనులుగా గణించుతావా ఏమి? కాదా? మరి దాసిని పంపించవేయము, తక్షణమే పంపించదా. హరిశ్చంద్ర, నీవు ఇచ్చిన దేవుడు నేను ధనమందుకుని వచ్చునయ్యా. అమ్మా చంద్రమతి, నాకిక్క సెలవు సంగుడు తల్లి, నేనిక పోయి వచ్చేదనమ్మా. నాకిక్క సెలవు సంగుడు అమ్మా. అమ్మ, ఈ గడచిన నెల దినములు నన్ను మీ కన్న కుమారుని వలె ఆదరించి పెంచిన నేను మీ రుణము ఎట్లు తీర్చుకుందును తల్లి. నన్ను క్షమింపుడమ్మా, క్షమింపుడు. ప్రతిదినమేను తొలుదంత పాదములంటి నమస్కరించి నీ అతులితమైన దీవెనల నంది చరిల్తు తదీయ సాక్ష్యమే కతియడమాయే. ఇంకెప్పుడుగా భవత్పద పద్మము కడసారి గ్రహ్యూపము కడసారి గ్రహ్యూపము కరుణామయునిదే కాదనలేత కరుణామయునిదే కాదనలేత
సగలేనా నేనిక పోయి వచ్చేదిన తల్లి, నాకిక సర్వసుకుడు తల్లి, నేనిక పోయి దాసి కదులు కదలవా మరి. నాథ, మీ దృష్టి నుండి సైతము తొలగింపబడి పరాధీనైపోతుంది. ఆ ప్రాణపతి హరిశ్చంద్ర చక్రవర్తి నాకింక దిక్కెవరు స్వామి? నడలించుటకు కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు నిఖముగా కిరాతులకు జన్మింపవలసిన వాడవే, కిరాతులకు జన్మింపవలసిన వాడవి. గలమునంద అల్పవలసిన గలమునంద అల్పవలసిన పాదమదన కొట్టిల్చు భంగిగా
అఖిల సామ్రాజ్య భోగములందదగిన అఖిల సామ్రాజ్య భోగములందదగిన పట్టము దేవిన మీద అయ్యా వచ్చుతున్నానయ్యా. నాథ దుఃఖమడంచుకొని నన్ను కాలం కోసుకుని సేవా వృత్తికి సమ్మతించి పంపివేడు నాథా. ఇప్పుడు అనుమతించుట ఏమి దేవి? నేను నిన్ను ఇప్పుడు అనుమతించుట ఏమి దేవి? ఆ గర్భ శ్రీమంతురాలవైన నిన్ను నేను పరులకు ఎప్పుడు విక్రయించి తిను నాటి తోడనే నా అనుమతులన్నీ తీరినవి. కానీ కనుసన్న బని కత్తెల ఇరువంకల్వరానిల్చు జీవనలేక ఎరుగవెప్పుడు పరసేవా కృత్యమా నేటికి నీకు నా బలగ వనిత మరియు మానవతి రాణివాసపు భోగ భాగ్యములకు రాణి